లూకాసు వార్త 11వ అధ్యాయము. ఈరోజు మనం దేవుని యొద్ద నుండి సమస్తమును సంపాదించుకొనుట లేకపోతే పొందుకొనుట ఎలాగో వాక్యము ద్వారా ఈరోజు మనము నేర్చుకుందాం. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి మనము ఏమీ అడగకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవునికి సమస్తము కూడా ముందే తెలుసు కాబట్టి, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి మనము దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత లేదు. మనం ప్రార్థించేటప్పుడు మన అవసరాల గురించి లేక మన కష్టాలు, మన బాధలు, మన యొక్క ఇరుకులు, ఇబ్బందుల గురించి మనము దేవునితో చెప్పుకోవడము అవసరం లేదు అనే విధంగా చాలామంది బోధించటం మనం చూస్తుంటాం. అయితే అది వాస్తవానికి వాక్యానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈరోజు మనము చూడబోయే సందర్భంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు ఏం నేర్పిస్తున్నారో, మనం ఏం చేయాలో, ఏం చేస్తే దేవుని యొద్ద నుండి మనము ఒక విమోచన అనేది పొందుకుంటాం, లేకపోతే మన సమస్యలకు, మన బాధలకు, మన కష్టాలకు, మన అవసరాలకు విముక్తి లేకపోతే విడుదల ఏ విధంగా లభిస్తుందో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చెబుతున్నటువంటి బోధను మనుషులకు అర్థం చేయించడానికి అద్భుతమైనటువంటి ఉపమానాలు, ఉదాహరణలు జోడించి చెప్పడం మనం చూస్తాం. మనుషులకు సులభంగా అర్థం కావడానికి, మనుషుల మధ్య జరుగుతున్నటువంటి, మానవ సంబంధాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులను చూపిస్తూ తాను చెబుతున్నది సులభంగా గ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినట్లు మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలో ఎక్కువగా మనం ఉపమానాలు చూస్తాం. ఆయన ఉపమానాలు లేక ఏమీ కూడా బోధించలేదు. ఉపమానాలు లేకుండా ఏది కూడా బోధించలేదు. ఎందుకు ఉపమానాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించేటప్పుడు శ్రోతలు ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది చదువు ఉన్నవారు ఉంటారు, కొంతమంది చదువు లేనివారు ఉంటారు, కొంతమంది అటు ఇటు కాకుండా కొంతవరకు చదువుకున్న వారు కూడా ఉంటారు. ఈరోజు కూడా ఇక్కడ నేను బోధిస్తున్నాను, లేక సమాజంలో అనేక మంది సేవకులు బోధిస్తున్నారు, అనేక మంది ప్రజలు వెళ్తూ ఉంటారు. వారిలో అందరూ చదువుకున్నవారే ఉండరు. కొంతమంది చదువున్నవారు ఉంటారు, కొంతమంది ఎక్కువ చదువుకున్నవారు ఉంటారు, కొంతమంది అసలు చదువు లేని వారు ఉంటారు. అయితే చెబుతున్నటువంటి వాక్యము అందరికీ అర్థం కావాలి. వస్తున్నటువంటి శ్రోతలందరికీ, వారు చదువుకున్నా చదువు లేకపోయినా, వారు విద్యావంతులైనా విద్యావిహీనులైనా, ఎవరైనా సరే, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా గ్రహించే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించారు. కానీ ఈరోజు చూడండి, ఈరోజు బోధలు చాలామంది మనం చూస్తే దేవుణ్ణి అర్థం కాకుండా చేసేశారు. చాలామంది బోధలు మనం చూస్తే దేవుడే అర్థం కాకుండా చేసేశారు. కాబట్టి బోధించే వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరిగా ఉన్నారు. బోధించేవారు పెద్ద పెద్ద మనుషులకు తెలియని ఉదాహరణలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. మన కుటుంబంలో జరుగుతున్న, మానవ సంబంధాల మధ్య, మనుషుల మధ్య జరుగుతున్న, ఈ ప్రకృతిలో జరుగుతున్న చిన్న చిన్న ఉదాహరణలు జోడించి వాక్యం చెప్పగలిగితే ప్రతి ఒక్కరూ కూడా గ్రహించగలుగుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. ఈరోజు మనము దేవుణ్ణి ఏమి అడగకూడదా, లేకపోతే అడగొచ్చా? ఒకవేళ అడిగితే ఏ విధంగా అడగాలి అనేదాన్ని ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, 11వ అధ్యాయము 5వ వచనం నుండి దానికి పై వచనంలో పైన రాయబడినటువంటి మాటల్లో ఏం జరిగిందంటే, శిష్యులు వచ్చి
ప్రభువుని అడిగారు, ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పించు. శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పించు. అంటే అప్పటి వరకు శిష్యులకి ఏం రాదు? ప్రార్థన రాదు. చూడండి, యేసు ప్రభువుతో ఉన్నా కూడా వారికి ప్రార్థన తెలీదు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం సంఘానికి వస్తున్నా, లేకపోతే అనేకమైన సభలు మనము హాజరవుతున్నా, ప్రతిరోజు వాక్యం వింటున్నా కూడా చాలామందికి ప్రార్థించడం తెలీదు. స్పష్టంగా ప్రార్థించడం అనేది తెలీదు. కారణం ఏంటంటే తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి వారికి లేకపోవడం. అయితే ఇక్కడ ప్రభుల వారితో శిష్యులు తిరుగుతున్నప్పుడు అనేకమైన విషయాల్లో వాళ్ళు ఇంకా వెనుకబడిన వాళ్ళుగానే ఉన్నారు. వెనుకబడిన వాళ్ళుగానే ప్రభువుతో వెళ్తున్నారు, ప్రభువు చేసేవన్నీ చూస్తున్నారు, కానీ అది తమది కానట్టుగా ఉన్నారు. మాకు అవసరం లేదులే అనుకున్నట్లుగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఎలా ఉంటారంటే, ఇది పాస్టర్ గారే చూసుకుంటారులే, మనకెందుకు, ఈ విషయం గురించి వాళ్ళే చేసుకుంటారులే ప్రార్థన, మనకెందుకు. అవునా కదా? ఇలాంటి ధోరణి చాలామంది కలిగి ఉన్నారు. అయితే వాక్యం ఏమి తెలియజేస్తుందంటే, మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం, రాజ్యాల కోసం, రాజుల కోసం, అధిపతుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. అదే మనకి బైబిల్ బోధిస్తుంది. కాబట్టి అనేకమైన విషయాల గురించి ప్రార్థించే ఒకే ఒక్కడు ఎవరంటే క్రైస్తవుడు. అందరి గురించి. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ కొరకు కూడా క్రైస్తవులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అందరి కొరకు ప్రార్థన చేస్తారు. కేవలం క్రైస్తవుల కొరకే కాదు, అందరి కొరకు. చదువుకుంటున్న వాళ్ళు ఏ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళైనా సరే అందరి కొరకు ప్రార్థన చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. అది మనకు ప్రభు నేర్పించాడు. అలాగే ఇక్కడ శిష్యులకు ప్రార్థించుట నేర్పించాడు పైన వచనాల్లో. అలాగే కిందికి రాగానే దాన్ని కొనసాగిస్తూ మనం ఏ విధంగా అడిగితే దేవుడు మనకిస్తాడు, కాదనకుండా ఇస్తాడు అనే విషయాలను కూడా ప్రభుల వారికి స్పష్టంగా మనకు తెలియజేశారు. కాబట్టి చూడండి, 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. అందుకే నేను చాలా నిదానంగా స్పష్టంగా చదివినప్పుడే మీకు అర్థమైంది విషయం ఏంటో. ఇక్కడ ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని స్నేహితుడు వచ్చాడు ఇంటికి అర్ధరాత్రి వేళ. అతనికి భోజనం పెట్టడానికి అతని దగ్గర ఏమీ కూడా లేదు. వెంటనే అతను ఇతని దగ్గరికి వచ్చాడు. ఇతని దగ్గరికి వచ్చి ఏమడిగాడు? 3 రొట్టెలు బదులు అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ స్నేహితుడు కష్టంలో ఉన్నాడు, అంటే నిద్రలో ఉన్నాడు, తన పిల్లలు కూడా పండుకొని ఉన్నారు. అప్పుడు ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. అతను లేచి ఇవ్వలేడు, ఎందుకంటే పిల్లలు లేస్తారు, వాళ్ళ నిద్ర చెడిపోతుంది. అంటే అక్కడ సహాయము చేయడానికి అవకాశము ఒకంత లేదు. అయినా సరే ఆ స్నేహితుడు ఏం చేస్తాడట? నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆ స్నేహితుడు ఆ 3 రొట్టెలు బదులు ఇవ్వాలి అంటే అక్కడ పరిస్థితి ఇవ్వడానికి అనుకూలంగా లేకపోయినా సరే, ఈ అవసరానికి వచ్చినటువంటి స్నేహితుడు సిగ్గుమాలి పదే అడుగుతూ ఉండటం చూసి, ఎప్పుడు తన స్నేహితుడు ఆ 3 రొట్టెలు బదులిస్తున్నాడు ఇక్కడ? పదే అడుగుతున్నప్పుడు.
పదే 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 తన అవసరం ఏదైతే ఉందో అది అడుగుతూ ఉన్నప్పుడు, పైగా అతడు స్నేహితుడు కాబట్టి ఇతను ఏం చేస్తాడు, అక్కడ ఇస్తున్నాడు. అతనికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా, కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. మనుషులు ఎలాంటి వారని యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక సందర్భంలో చెప్పారు. మనుషులు ఎలాంటి వారట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు కావలసినవి ఇస్తారు కదా. మనుషులు ఎలాంటి వాళ్ళంట, చెడ్డవాళ్ళు. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళు. మనుషులు కొత్తగా పరిశుద్ధులు కాదు, అవునా కదా. మరి అలాంటి చెడ్డవారైనటువంటి మనుషులు ఇక్కడ ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో చూడండి. తన స్నేహితుడు పదే 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 అడగటం ద్వారా అతని మనస్సు కరిగిపోయి లేచి, తన పిల్లలకు డిస్టర్బ్ అయినా సరే, వాళ్ళు నిద్రలో నుంచి లేచినా సరే, ఈ వచ్చినటువంటి స్నేహితునికి కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? పదే పదే అడగటం ద్వారా. దీని ద్వారా ప్రభు ఆయన బోధ వింటున్నటువంటి శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు కూడా దేవుణ్ణి అడిగితే ఇలానే అడగాలి. ఎలా అడగాలి? ఇలానే అడగాలి. పదే పదే అడగాలి. చూడండి, అదే చెప్తున్నాడు కిందికి రాగానే. ఏమంటున్నాడు తర్వాత? అటువలనే, అటువలనే, ఎటువలే? పైన చెప్పినటు వలే. పైన ఏ విధంగా చెప్పాడో అది ఉదాహరణగా మన కోసమే చెప్పాడు. మీరు ఒక్కసారి అడగటం కాదు, లేక 2 సార్లు అడగటం కాదు. చాలామంది ఒకసారి అడిగేస్తారు దేవుడిని, దేవుడు సమాధానం ఇవ్వడం. అప్పుడు ఏం చేస్తారు? దేవుడి మీద కోపం చేసుకుంటారు చాలామంది, కోపపడతారు చాలామంది, సంఘానికి మానేస్తారు చాలామంది, అవునా కదా. అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి కేవలం అడగటం కాదు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పదే పదే మీరు అటువలనే, అటువలనే మీరును అడుగుడి. మనం ఏం చేయాలట? దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి ముందే తెలుసు అన్నీ, అయినా సరే నీవు దేవుణ్ణి అడగాలి. మన పిల్లలకు ఏం అవసరమో మనకు తెలుసు, అయినా సరే మనం ఏం చేస్తాం? పెద్దలుగా మీరు ఏం చేస్తారు? పిల్లలు మిమ్మల్ని అడగాలని కోరుకుంటారు. పెద్దవారి యొక్క స్వభావం అలా ఉంటుంది. వారి దగ్గర అన్నీ ఉంటాయి, వారు ఇవ్వలేక కాదు. అయితే మనం అడగాలని పెద్దలు కోరుకుంటారు. అడిగితే ఏమవుతుందంటే, అడిగితే దాని యొక్క విలువ తెలుస్తుంది వాళ్ళకి. అడిగినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. మీరు ఏదైనా మీ పిల్లలకి అడగకుండా తీసివ్వండి, అడగకుండా తీసివ్వండి మీ పిల్లలకి ఏదైనా, దాని విలువ వాళ్ళకి తెలియదు. దాన్ని వెంటనే వాళ్ళు పగలగొట్టేస్తారు, లేక పాడు చేసేస్తారు వెంటనే. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియకుండా అడక్క ముందే తీసిచ్చారు. మీరు ఏం చేశారు? అడక్క ముందే తీసిచ్చారు. అందుకే వారికి దాని యొక్క విలువ తెలియదు. అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి మనం అడగాలి. మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన శ్రీమంతుడు. ఒకవేళ మనమైనా మన పిల్లలు అడిగిన వాటన్నింటినీ మనం తీసేయలేకపోవచ్చు, ఎందుకంటే మన స్తోమతను బట్టి, అవునా కదా. మన స్తోమతను బట్టి మన పిల్లలకు మనం అన్నీ తీసివ్వలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ధనవంతులు అనుకోండి, కోటీశ్వరులు అనుకోండి, తమ పిల్లలకు ఏమైనా కావాల్సినవన్నీ తీసిస్తారు. అయితే ఒక సామాన్యుడు, లేకపోతే ఒక పేదవాడు తన పిల్లలకు కోరుకున్నవన్నీ తీసివ్వలేకపోవచ్చు, ఒకవేళ పిల్లలు తన స్తోమతకు మించి అడిగినప్పుడు. అయితే మన పరలోకపు తండ్రి ఆయన స్తోమత లేనివాడు కాదు. ఆయన స్తోమత లేనివాడు కాదు. మన స్తోమతకు మించి ఆయన చేయగలడు. మనం ఏమడిగినా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ఎంత పెద్ద అవసరమైనా సరే,
అది మనుషులు ఎవరైనా తీర్చలేకపోయినా, అంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు మాత్రము దాన్ని తీర్చగలడు. అందుకే చరిత్ర ఒకసారి మనం చదువుకుంటే భక్తులు దేవుణ్ణి అడిగి ఎన్నో పొందుకున్నారు. దేవుణ్ణి అడిగి, పూర్వకాలంలో రాజులు మనం చూసినట్లయితే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అడిగి వెళ్ళేవారు, దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళేవారు. ప్రభువా మాకు విజయాన్ని అనుగ్రహించు అని అడిగి వెళ్ళేవారు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? వారికి విజయాన్ని ఇచ్చేవాడు. వారికి విజయాన్ని ఇచ్చేవాడు. అది వారి శక్తికి మించింది. వీరి బలం చిన్నదైనా, శత్రు బలం పెద్దదైనా సరే దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించడం ద్వారా వారికి గొప్ప విజయాలు అనుకోండి, గొప్ప విజయాలు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఏం చేశాడు మోషే? దేవుడు చెప్పినట్లుగా చేశాడు, కర్ర చాపాడు. అప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రం పాయలు చేయబడింది. మోషే ప్రార్థించాడు, ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు మీద కోపముతో దేవుడు ఇశ్రాయేలు అందరినీ చంపాలనుకున్నాడు, కాల్చి బూడిద చేయాలనుకున్నాడు. అప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అప్పుడు ఎవరు అడ్డుపడ్డారు? మోషే. మోషే అడ్డుపడి దేవునికి ప్రార్థించాడు, ప్రభువా వారిని క్షమించు. అప్పుడు మోషే ప్రార్థన విని దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. గోజాడాడు మోషే, ప్రభువా నీవు వాళ్ళని చంపకూడదు, నువ్వు చంపితే ఐగుప్తీయులందరూ నిన్ను చెడ్డగా అనుకుంటారు, మీ నామానికి అపకీర్తి వస్తుంది, మీ దేవుడు అందుకే నా తీసుకుని వెళ్ళింది, వాళ్ళని చంపడానికే తీసుకుని వెళ్ళాడా అరణ్యంలో అని నీ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు, ఘోరంగా మాట్లాడతారు, నిన్ను అవమానిస్తారు అని దేవుని యొద్ద గోజాడాడు. అప్పుడు దేవుడు మోషే ప్రార్థన విన్నాడు. చూడండి ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. మనం ఒక్కసారి అడిగి వెళ్ళిపోయేది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం బలపడేది. ప్రార్థన అంటే, ప్రార్థన ద్వారా మనం దేవునితో ఏకమవుతాం, మన జీవితం బలపడుతుంది ప్రార్థనతో. అందుకే ప్రార్థనా పరులు చాలా బలిష్టంగా ఉంటారు. ప్రార్థనా పరులకి దేవుడు వారు అనుకున్నవి తగిన సమయానికి అనుగ్రహిస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలండి. ప్రార్థనా పరులకి ఈరోజు చాలామంది ప్రార్థనా పరులు లేరు. ఎవరు లేరు? సంఘంలో, కుటుంబంలో ఎవరు లేరు? ప్రార్థనా పరులు లేరు. అందుకే ఆధ్యాత్మికత అనేది కుటుంబాల్లో కనపడడం లేదు. దైవికమైన ఆలోచనలు, వాక్యము కుటుంబంలో నశించిపోతుంది. దాని ద్వారా చాలామంది వెనకబడిపోతున్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. 11వ వచనంలో చూడండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడు ఏమిస్తాడట? ఆయన అడిగే ప్రతి వానికి, రొట్టెనడిగితే రాతినిస్తాడా? ఇవ్వడు కదా. తండ్రి పిల్లలు రొట్టె అడిగితే రాయినిస్తాడా? కాదు కదా, భోజనమే ఇస్తాడు. అలాగే చేపనడిగితే పామునిచ్చినా, గుడ్డునడిగితే తేలునిచ్చినా అంటున్నాడు. ఎవరు కదా, చేపనే ఇస్తారు, గుడ్డునే ఇస్తారు. అలాగే పరలోకమందున్నటువంటి తండ్రి కూడా మీకు ఏం కావాలో ఇస్తాడు. మీకు ఏం కావాలి? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన మనకు చెప్పినటువంటి ఉదాహరణలో స్నేహితుల గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? స్నేహితుల గురించి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు దేవునికి మధ్య స్నేహం ఉందా? అది లేకపోతే ప్రార్థన అనేది ఫలించదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మనకి మధ్య స్నేహ బంధం ఉందా? మీరు దేవునితో స్నేహం చేశారా?
అబ్రహాము వలె మీరు దేవునితో స్నేహం చేశారా? ఒక స్నేహితుడు భూమి మీద మరొక స్నేహితునికి ఏ విధంగా సహాయం చేస్తాడో, ఒకవేళ మీకు ఒక శ్రీమంతుడైనటువంటి మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మీరు ఏ కష్టంలో ఉన్నా సరే అతను మీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడు. మీ పేదవాడైన సామాన్యుడైనటువంటి స్నేహితుడు ఆనాటికి భోజనం లేకపోతే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఉండలేరు. మీరు సహాయం చేస్తారు. నిలవటానికి నీడ లేకపోతే ఆ స్నేహితుడిని మీరు ఏం చేస్తారు? తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. మంచి స్నేహితులైతే చేస్తారా చేయరా? చేస్తారు. కష్టంలో ఉంటే సహాయం చేస్తారు, ధనం అవసరమైతే సహాయం చేస్తారు. ఒక శ్రీమంతుడైన మంచి స్నేహితుడు మీకుంటే, అలాంటి స్నేహితులు ఉన్నారా ఈరోజు? లేరు. ఉన్నారా అలాంటి స్నేహితులు? లేరు. మన యొద్ద ఉన్నంత వరకు మనతో స్నేహం చేస్తారు చాలామంది. స్వార్థపూరితమైనటువంటి స్నేహం. మన యొద్ద ధనం లేకపోతే ఎవరు కూడా మనల్ని స్నేహం చేయరు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి స్నేహాలు ఉన్నాయి ఈరోజు. చెడిపోయినటువంటి స్నేహాలు, స్వార్థపూరితమైనటువంటి స్నేహాలు, ఇలాంటి స్నేహాల్లో పడిపోయి చాలామంది మోసపోతున్నారు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. మనం దేవునితో స్నేహం చేస్తే దేవుడు మనకు ఏది కావాలో మన అవసరాన్ని బట్టి, మన స్థితిని బట్టి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అందుకే దేవుడు అబ్రహాముతో ప్రతిదాన్ని కూడా షేర్ చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క రహస్యాలను కూడా తన స్నేహితుడైన అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాముకి చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయం మనం చూస్తే దేవుడు దిగొచ్చినప్పుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాము, మీదటికి సంవత్సరమున నేను నీ యొద్దకు వస్తాను, అప్పుడు నీకు మగబిడ్డ కలుగుతాడు. చూడండి, జరగబోయేదాన్ని చెప్తున్నాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలకు జరగబోయేదాన్ని కూడా చెప్తున్నాడు. ఆ 2 పట్టణాలను నాశనం చేయబోతున్నాననే విషయాన్ని కూడా దేవుడు అబ్రహాం గారికి తెలియజేశాడు. చూడండి, అబ్రహాం గారికి ఉన్నటువంటి కొరత ఏంటంటే, ఆయన ఆస్తిపరుడు, శ్రీమంతుడు అబ్రహాం గారు. ఆయన ఇంటిలో పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? 3000 మంది సేవకులు, దాసులు. అబ్రహాం గారి ఇంటిలో పనిచేసే సేవకుల సంఖ్య 3000 మంది ఆ కాలంలో. అంటే ఇప్పటికీ సుమారుగా 4000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి అబ్రహాం గారు అప్పుడే 3000 మంది సేవకులను కలిగి ఉన్నాడంటే, ఈ కాలంలో ఉండి ఉంటే అబ్రహామే నెంబర్ 1 ధనవంతుడు. ఈ కాలానికి మనం పోల్చుకుంటే అంత శ్రీమంతుడు అబ్రహాం గారు. అయితే అబ్రహాం గారికి ఉన్న కొరత ఏంటి? బిడ్డలు లేదు, సంతానం లేదు, వంశాంకురం లేదు. తన తర్వాత తన వంశాన్ని నిలబెట్టే వారసుడు లేడు. ఆ బాధతో నలిగిపోతున్నాడు, ఆ బాధతో కృంగిపోతున్నాడు. అలాంటి దినాల్లో దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు పిలుపుకు లోబడి అబ్రహాం గారు దేవునితో స్నేహం చేశాడు. ఇప్పుడు దేవుడు ఇవ్వగలిగింది ఏంటి? ఆయన స్తోమత ఏంటి అంటే, అబ్రహాం గారికి భూమి మీద ఎవరు కూడా పిల్లల్ని ఇవ్వలేరు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం గారికి ఉన్నటువంటి ఆ కొరతను ఎవరు కూడా తీర్చలేరు. ఏ మనుషుడు కూడా, ఏ రాజు కూడా, ఏ యాజకుడు కూడా, ఏ సేవకుడు కూడా ఎవరూ తీర్చలేని సమస్య, గొప్ప పెద్ద సమస్యలో ఉన్నాడు అబ్రహాం గారు. అదేంటంటే సంతానం లేని. అలాంటి సమస్యను దేవుడు తీర్చాడు. మనుషులు తీర్చలేనటువంటి సమస్యను దేవుడు తీర్చాడు. మనుషులు తీర్చలేనటువంటి అవసరతని దేవుడు అబ్రహాం గారి జీవితంలో తీర్చాడు. అబ్రహాం గారు ఆశించినట్టుగా సంతానాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అడగాలి దేవుణ్ణి. ఏదైనా సరే మనం దేవుణ్ణి అడగాలి. ఏదైనా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే
ఎలాంటి కష్టమైనా సరే, అది ఆర్థిక పరమైనటువంటి సమస్యలైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, ఎలాంటివైనా సరే మనం దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలట? పదే 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 అడగాలట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పోనీలే చేద్దాం అనుకుంటాడు దేవుడు. ఒకవేళ దేవునికి ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ నీవు పదే 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 అడగటం ద్వారా కరుణామయుడైనటువంటి దేవుని యొక్క హృదయం ఏమైపోతుంది? కరిగిపోతుంది. కరిగిపోతుందా? కరిగిపోదా? కరిగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక ఉపమానాన్ని కూడా చెప్పారు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి గురించి చెప్పారు. అక్కడ ఆ విధవరాలు పదే పదే వచ్చి అడగటం ద్వారా ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొక్క హృదయం కూడా కరిగిపోయింది. అలాంటిది మన దేవుడు ఏమైనా అన్యాయస్తుడా చెప్పండి? కఠినుడా చెప్పండి? కాదు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన కరుణాస్వరూపి, ఆయన దయామయుడు, ఊహకందని ప్రేమ. అవునా కదా? దేవునికి ఎలాంటి ప్రేమ? ఊహకందని ప్రేమ. మనం పాటలు రాసుకున్నాం, పాడుతున్నాం. అలాంటి దేవుడు మనం పదే 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 అడగడం ద్వారా మనకి ఇవ్వడా? మీరు అడగండి. ప్రభు చెప్తున్నారు, మీరు అడగండి, మీ పరలోకమందున్న తండ్రి మీకు చేస్తాడు. మీరు అడగండి. ఒక్కసారి అడగటం కాదు, పదే 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 అడగండి. దేవుడు ఇచ్చేంత వరకు అడగండి. ఒకసారి అడిగి మీరు వెళ్ళిపోకండి. పదే పదే అడగండి. దేవుడు ఇచ్చేంత వరకు అడగండి. ఆయన మీకు చేస్తాడు. అయితే అడగటానికి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆయనతో స్నేహ సంబంధం కలిగి ఉండాలి. మీరు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి పిల్లలుగా మారాలి. మీరేం కావాలి? పిల్లలుగా మారాలి. ఆయన కుటుంబంలో మీరు చేర్చబడాలి. ఆయన రాజ్యంలో మీరు చేర్చబడాలి. అంటే మీరేం చేయాలి అంటే, తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని మీరు అంగీకరించాలి. ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. ఆయనను లోకరక్షకుడుగా, విమోచకుడుగా మీరు అంగీకరించాలి. మన పాపాలకు పరిహారము, సమాధానకరము అని మనం నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో బ్రతకడానికి మనము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కొనసాగినట్లయితే అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి బట్టి సమస్తాన్ని మనకు చేస్తాడు. తన కుమారుణ్ణి బట్టి. అందుకే చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము అని శిష్యులకు ప్రభు ప్రార్థన నేర్పింది. శిష్యులు ప్రభు పనిలోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు మాకు అనుదిన ఆహారం దయచేయమని ఎందుకు అడగాలి? దేవునికి తెలుసు కదా. అవునా కదా? ఆలోచన చేయండి. దేవునికి తెలుసు కదా వాళ్ళకి ఆహారం అవసరమని. అయినా సరే ప్రభు ఎందుకు అడగమంటున్నాడు అంటే, మనం అడగాలి. పిల్లలు తల్లిదండ్రులను అడగాలి. తల్లిదండ్రులు అడిగినప్పుడు చేస్తారు. అలాగే మన దేవుడు కూడా మనం అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. శిష్యులే అడిగారు. శిష్యులకే అడగమని బోధించాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి మనం అడగకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మీ సమస్య ఏదైనా సరే మీకు వాటిని తీర్చడానికి పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యేసు నామంలో మీరు అడగండి. పదే పదే అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయము చేస్తాడు. ఆ సమస్య ఏదుందో దాని విషయమే మీరు ప్రార్థించండి. అది ఎంత పెద్ద కష్టమైనా సరే, అది మీ యొక్క సామర్థ్యానికి మించినదైనా సరే, అది దేవునికి పెద్ద సమస్య కానే కాదు. దేవునికి పెద్ద సమస్య కానే కాదు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయారు. ఇక మా పని అయిపోయింది అనుకున్నారు. ఏమనుకున్నారు? మా పని అయిపోయింది. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో. వెనకెవరున్నారు? ఫరో. ఫరో తన సైన్యంతో తరుముతున్నాడు. వీళ్ళని ఎలాగైనా సరే మరలా తీసుకొని బందీలుగా చేసుకోవాలి, తప్పించుకొని పోతున్నారని చెప్పి వెనక తన సైన్యంతో పరిగెత్తుతున్నాడు. ముందేమో ఎర్ర సముద్రం. ఇక ఇశ్రాయేలు అనుకున్నారు మా పని అయిపోయింది. మోషే కూడా ఏం చేయలేడు. అలాంటప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు.
ఎర్ర సముద్రము ఇశ్రాయేలుకి పెద్ద సమస్య కానీ దేవునికి సమస్య కానే కాదు. ఎర్ర సముద్రాన్ని సృష్టించినటువంటి దేవునికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం పెద్ద సమస్య కాదు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనకి పెద్దవేమో కానీ దేవునికి పెద్దవి కానీ కాదు. కాబట్టి మీరేం చేయాలి? మనం ఏం చేయాలి? మోకాళ్ళు వేయండి, దేవుణ్ణి అడగండి. ప్రతిరోజు మీ తండ్రిని అడగండి. ఆయన ఇచ్చేంత వరకు అడగండి. ఆయన ఖచ్చితంగా మీకు ఉపశమనాన్ని ఇస్తారు. ఖచ్చితంగా అదే ప్రభు ఇక్కడ మనకి చెప్తున్నాడు, ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనము దేవునితో మొట్టమొదటిగా స్నేహ సంబంధం కలిగి తన కుమారుని ద్వారా తన కుటుంబంలో చేర్చబడి తనకు పిల్లలుగా మారి తన కుమారుని అడుగుజాడల్లో నడుస్తూ మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడుతుంది ప్రభులు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను.